రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నా. ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది ఆయన. 2011లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేయించి రాజ్యసభ పంపితే అప్పుడు బీజేపీ వాళ్ళు ఆపిన దాన్ని. ఇవాళ 16వ తారీఖు మహిళా బిల్లు పెడుతున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దేశం మొత్తం కూడా 33% చట్టసభల్లో ఉండడం ఇదొక దేశానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతో మంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి. దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లలో వాళ్ళకి కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్కి వెళ్ళి ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ జీడీపీ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కర్ణాటక. అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సర్పంచ్ గారికి, వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు ఇలా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. ఇంకా కూడా ఈ కోతలు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వేగం కూడా పెంచడం జరుగుతుంది. రెండో విడత కూడా మరొక 3,500 ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. ఆ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఆ రోజు అంబేద్కర్ గారు కన్న కలలు. పేదవాడు ధనికుడు అంత వ్యత్యాసం ఎక్కువ ఉండకూడదు, అందరూ సమానం ఉండాలని ఆయన కోరిక మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.